ఓం గురుభ్యో నమః. ఈ రోజు మనం మకర రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి అదృష్ట సంఖ్యలు 5, 6, 8. కలిసి వచ్చే రంగులు గ్రే, నేవీ బ్లూ, నలుపు రంగు. అనుకూలమైన రోజులు శనివారం. స్వభావం భూసంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు. ఇతరులు మోసము చేయనంత వరకు ఇతరులను మోసము చేయాలన్న ఆలోచన రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అధిక ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము బలహీనత కూడా. మకరం మేక చేత సూచించబడుతుంది. సాంప్రదాయకంగా సగం మేక సగం చేపగా చిత్రీకరించబడింది. ఈ ద్వంద్వత్వం వారి వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది. రాశిచక్రంలోని అత్యంత క్లిష్టమైన వ్యక్తులలో వారిని ఒకరిగా చేస్తుంది. మకర రాశి వారు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకవైపు ప్రతిష్టాత్మకంగా, ఔత్సాహికంగా మరియు కష్టపడి పనిచేసేవారు. వారు చాలా ప్రేరేపించబడ్డారు, సాధించగల లక్ష్యాలను నిర్దేశిస్తారు మరియు జీవితాన్ని ప్రేమిస్తారు. మకర రాశి వారి ఇతర వైపు విజయానికి నిజమైన లేదా గ్రహించిన అడ్డంకులు అడ్డుపడతాయి. ఈ అడ్డంకులను ఎదుర్కోవడానికి ప్రేరణ లేదు. నిష్ణాతులైన మకర రాశి వారు కూడా ఫిర్యాదులు మరియు స్వీయ జాలిలో మునిగిపోతారు. మకర రాశి వారి అంతర్ముఖ స్వభావం మరియు ఒంటరితనం పట్ల అభిమానం ఈ చీకటి ధోరణులను తగ్గించడంలో సహాయపడవు. వివరణాత్మక విశ్లేషణ కోసం మనం జనం కుండలిని చూడాలి. పరిపక్వతా భావంతో పుట్టారు. సమూహంలో నమ్మకమైన మరియు బాధ్యతాయుతమైన వ్యక్తి. బాధ్యత యొక్క బలమైన భావం ద్వారా నడపబడుతుంది. ఇతరులకు తెరవడానికి నెమ్మదిగా, వారి విజయానికి ఆటంకం కలిగించే భావోద్వేగాలను అణిచివేస్తుంది. కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా. పక్కవాళ్ల మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తన లోపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చేయరు. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. సాత్విక స్వభావము, మాట మీద నిలబడే తత్వము ఉంటాయి. స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికముగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు. చిన్నతనము నుండి అధికముగా శ్రమపడి చిన్నతనములోనే అధికముగా శ్రమించి అవి విజయాలు సాధించడానికి కృషి చేస్తారు. అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికముగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచనా వ్యాసంగము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది. వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు అనుసరించలేరు. వీరి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడము కష్టము. ధన సంపాదనే ధ్యేయముగా జీవించరు. ఏదో విధముగా ధనము సర్దుబాటు అయి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించే నమ్మిన అనుచర వర్గము వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. స్త్రీల వలన అదృష్టము కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటి వారి సహాయము అధికముగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజము అవుతాయి. శని, శుక్ర, బుధదశలు యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలలో అమిత భావముతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయం దైవముగా భావిస్తారు. జీవిత మధ్యకాలములో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి. కెరీర్ పరంగా మకర రాశివారు కష్టపడి పనిచేసేవారు మరియు తమ కెరీర్లో విజయం మరియు హోదా కోసం ప్రయత్నించే ప్రతిష్టాత్మక వ్యక్తులు. వారు వారి ఆచరణాత్మక విధానానికి ప్రసిద్ధి చెందారు మరియు తరచుగా ఫైనాన్స్, వ్యాపారం లేదా నిర్వహణలో వృత్తిని ఆకర్షిస్తారు. ధనం పరంగా మకర రాశివారు సహజంగా పొదుపుగా ఉంటారు మరియు డబ్బు ఆదా చేసే నేర్పు కలిగి ఉంటారు. వారు ఆర్థిక స్థిరత్వానికి విలువ ఇస్తారు.
మరియు దానిని సాధించడానికి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు తరచుగా తమ ఆర్థిక నిర్వహణలో మరియు తెలివైన పెట్టుబడులు పెట్టడంలో మంచివారు. ప్రేమ పరంగా మకర రాశి వారు సాధారణంగా హృదయానికి సంబంధించిన విషయాలలో ప్రత్యేకించి ఉంటారు. మరియు ప్రేమ విషయానికి వస్తే వారి సమయాన్ని వెచ్చిస్తారు. వారు తమ విలువలను పంచుకునే మరియు నమ్మదగిన మరియు విశ్వసనీయమైన భాగస్వాములకు ఆకర్షితులవుతారు. ఒకసారి కట్టుబడి ఉంటే వారు నమ్మకమైన మరియు అంకితమైన భాగస్వాములు. సాహస పటిమ మకర రాశి వారు సాధారణంగా థ్రిల్ కోరుకునేవారు కాదు మరియు తక్కువ కీలక కార్యకలాపాలను ఇష్టపడవచ్చు. అయినప్పటికీ వారు తరచుగా హైకింగ్ లేదా స్కైయింగ్ వంటి శారీరక సవాళ్లతో కూడిన బహిరంగ కార్యకలాపాలకు ఆకర్షితులవుతారు. ఆరోగ్య పరంగా మకర రాశి వారి ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణ మరియు బాధ్యత ఉంటుంది. వారు ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది మరియు విరామాలు తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా స్వీయ సంరక్షణను పాటించేలా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానాన్ని వారి దినచర్యలో చేర్చుకోవడం ద్వారా కూడా వారు ప్రయోజనం పొందవచ్చు.